హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి విజయ శ్రీముఖి గారి వ్రాయని ప్రేమలేఖ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈ నవల ఉషా పత్రిక వారి శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన నవల. మరి ఈరోజు మీకు వినిపించబోతున్నాను శ్రీమతి విజయ శ్రీముఖి గారి వ్రాయని ప్రేమలేఖ నవల ఆడియో రెండో భాగం. ఆ మర్నాడు కూడా కాంతమ్మ పనికి రాలేదు. 2 రోజుల తర్వాత వచ్చింది. ప్రతిరోజు కాంతమ్మ ఇంటి పనులు ముగించేసరికి ఇందుమతి తన పనులు పూర్తి చేసుకుని కాంతమ్మతో పాటు తను బయటకొచ్చి ఇంటికి తాళం పెట్టి కాలేజీకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రోజు పని పూర్తి చేసి వెళ్ళబోతూ ఆగి అడిగింది కాంతమ్మ, ఏటమ్మా ఇంకా పేపర్స్ వస్తున్నారు, ఇయాల కాలేజీ బళ్ళేదా అని. పబ్లిక్ హాలిడే కాంతమ్మ, కాలేజీ లేదు. ఉండు, ఇడ్లీలు వేశాను, ఇద్దరం తిందాం. తనతో పాటు కాంతమ్మకు కూడా మరో ప్లేట్లో ఇడ్లీలు తెచ్చిపెట్టింది ఇందుమతి. ఇందుమతి తాను తింటూ కాంతమ్మ వైపు చూసింది. ఆమె తినకుండా పరధ్యానంగా ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలు చేస్తుంది. డబ్బులేమైనా అవసరమై నన్ను అడగలేక ఇబ్బంది పడుతుందేమో అనుకుని ఇందుమతి తినడం ఆపి అడిగింది, ఏంటి కాంతమ్మ, ఏదైనా ఇబ్బందా? డబ్బులేమైనా కావాలా? చెప్పు, సర్దుతాను అని. ఆహా, డబ్బులేం వద్దమ్మా. ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. మరి ఎందుకంత మదన పడుతున్నావు? నాతో చెప్పకూడదా? అయ్యో, మీ కాక ఇంకెవరున్నారమ్మా చెప్పుకుంటానికి అంటూ చెప్పడం మొదలుపెట్టిన కాంతమ్మ నోటి నుండి మాటల కంటే ఎక్కువగా కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి. ఆమె గుండె బరువును, నిస్సహాయతను దీనంగా వెళ్ళబోసుకుంటూ ఉంటే శ్రద్ధగా వింటోంది ఇందుమతి. కాంతమ్మ చెప్పేసి వెళ్ళిపోయాక కూడా ఆమె చెప్పినవే ఆలోచించసాగింది ఇందుమతి. మేడం, నమస్కారం అండి, మీరు రమ్మని చెప్పారంట? వాకిట్లో నిలబడి అడుగుతుంది ఒక యువతి. సాయంత్రం కాలేజీ నుండొచ్చి టీ పెట్టుకుని తాగుతున్న ఇందుమతి అటు చూసింది. పంజాబీ డ్రెస్లో నిలబడి ఉందో యువతి. ఎవరమ్మా నువ్వు అనబోయిన ఇందుమతి చటుక్కున గుర్తొచ్చి బయటకొచ్చి నిశితంగా చూస్తూ అడిగింది, నువ్వు స్వేచ్ఛవి కదూ? అవును మేడం అంటూ చేతులు జోడించిందా యువతి. రా కూర్చో. హాల్లో తను కూర్చుంటూ మరో కుర్చీ చూపించింది. యువతి కుర్చీలో కూర్చోకుండా ఆ పక్కనున్న బల్ల మీద కూర్చుంది. ఇందుమతి చూపుల నుండి తప్పించుకుంటూ యువతి తల వంచుకుంది. కొంత నిశ్శబ్దం తర్వాత ఇందుమతి అంది, నీ విషయం తెలిసింది స్వేచ్ఛ, నేనర్థం చేసుకోగలను. మరోసారి చేతులు జోడించిందా యువతి. నాకు వీలైనంతగా నీకు సహకరిస్తాను. నన్నొక లెక్చరర్గా చూడక అక్కలానో ఆత్మీయురాలుగానో అనుకో. నీ బాధను భావాలను నాతో స్వేచ్ఛగా పంచుకో. నీ ఆలోచనలు విన్నదాన్ని బట్టి నేను నీకు ఎలా సహాయపడగలనో ఆలోచిస్తాను అనునయంగా చెప్పింది ఇందుమతి. మౌనంగా ఉందా యువతి. తల వంచుకుని కూర్చున్న ఆమెను చూస్తూ, చెప్పమ్మా, ప్రతి సమస్యకు తప్పకుండా ఏదొక పరిష్కారం ఉంటుంది అడిగింది ఇందుమతి మళ్ళీ. ఇప్పుడు తలెత్తి చూసిందామె. మేడం, నాకు అర్థమైందేమంటే, నేను ఎందరినో కావాలనుకున్నా నన్ను నిజంగా కావాలనుకునేది, కడుపులో దాచుకునేది అమ్మ ఒక్కతేనని చెప్పింది స్వేచ్ఛ. ప్రకృతో దేవుడో మనిషికి ఇచ్చిన ఎంతో అపురూపమైన వరమే అమ్మ ఒప్పుకుంది ఇందుమతి. మేడం, మనకు నచ్చినట్టు, మనకిష్టం వచ్చినట్టు మనం బ్రతకకూడదా? తలెత్తి చూస్తూ అడిగింది స్వేచ్ఛ. నచ్చినట్టు బ్రతకడానికి, ఇష్టం వచ్చినట్టు ఉండడానికి తేడా ఉందమ్మా. నీ పరిధి వరకే పరిమితమైన విషయమైతే నీకు నచ్చినట్టు బతకొచ్చు. నీ ఇష్టం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ హింసిస్తూ ఉన్నా నా ఇష్టం నేనిలాగే ఉంటానంటే ఎదుటివారు ఒప్పుకోరు కదా ఎదురు ప్రశ్నించింది ఇందుమతి. హత్యలు, దోపిడీలు, మోసాలు లాంటివి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననడం నేరమే మేడం. కానీ అవేవీ చెయ్యకుండా, నేను ఎవరి బ్రతుకులోనూ వేలు పెట్టకుండా నా బ్రతుకు నేను బతికినా వెంటాడి వేధించే వాళ్ళనేం చెయ్యాలి? వాళ్ల నుండి ఎలా తప్పించుకోవాలి? స్వేచ్ఛ మాటలు వింటూ ఆమెను అంచనా వేస్తోంది ఇందుమతి. ఇంకా అడుగుతోంది స్వేచ్ఛ. మనం బస్సులో, రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందరం ఎక్కింది ఒకే వాహనం. అయినా అందరూ ఒకే చోట ఎక్కడం దిగడం లేదు. ఎవరి గమ్యం వారిది కదా. వింటూనే ఉంది ఇందుమతి. స్వేచ్ఛ ఇప్పుడు సంశయాన్ని, బిడియాన్ని విసిరేసి
ఆవేశపు కెరటంలా ఎగిసి పడుతోంది. పుట్టుకతో మొదలై చచ్చే వరకు సాగే ఈ జీవనయానం కొందరికి సజావుగా సాగితే, నాలాంటి వాళ్లకు ఉద్ధృతంగా ఎగిసిన కెరటం విరిగిపడి ఆక్రోశిస్తూ వెనుతిరిగినట్టు స్వేచ్ఛ స్వరం సన్నని కంపనతో ఆగిపోయింది. నిండా 25 లేవు. ఎంత లాజిక్గా మాట్లాడుతోంది. మనిషికి అనుభవాల్ని మించిన చదువు వేరే లేదేమో అనుకుంది ఇందుమతి. నాకిష్టం లేని, ఆనందించలేని బ్రతుకు తీరును చచ్చేదాకా ఎలా భరించేది మేడం? నన్ను నేనే చంపుకుంటూ, నాలో నేను రగిలిపోతూ ఈ 3 నాళ్ల జీవితంలో ఇంత దొంగ బతుకు అవసరమా? మీరు చెప్పండి మేడం అడుగుతోంది స్వేచ్ఛ. ఇందుమతికి అర్థమైపోయింది. ఒడిదుడుకుల జీవితం మనసుకు శాంతి, సౌఖ్యాన్ని ఇవ్వకపోగా తర్కాన్ని, ధైర్యాన్ని నేర్పుతుందని. కాదంటే తాము చేసింది పొరపాటని, తొందరపాటని గ్రహించేశాక ఎదుటి వాళ్ల అయిష్టతను, వ్యతిరేకతను మాటలతో ఎదుర్కొనే చాతుర్యము కావచ్చు అనిపించింది ఆమెకు. స్వేచ్ఛ ఇంకా చెప్తూనే ఉంది. నేను మనిషినే మేడం. నాకు ఒక మనసుంది. నా వాళ్ళందరితో కలిసి సంతోషంగా బతకాలనుంది. కానీ అంతవరకు ధైర్యంగా మాట్లాడిన ఆమె దైన్యంగా మారిపోయి, శక్తి సన్నగిల్లినట్టు నీరసంగా దుఃఖిస్తూ దోసిలిలో మొహం దాచుకుంది. ఇందుమతి కొన్ని క్షణాలాగి కుర్చీలో నుంచి కొంచెం ముందుకు వంగి ఊరడిస్తూ అంది. ఊరుకో, ఏడవకు. నీకంటూ ఖచ్చితంగా కొన్ని ఆలోచనలుండి నీ ప్రయాణం ఎటో నిర్ణయించుకున్నప్పుడు కొన్ని భరించాలి. ఎదుటివాళ్ళు చెప్పినట్టు నీవెలా ఉండలేననుకుంటున్నావో వాళ్లకు నిన్ను సమర్థించాల్సిన అవసరం ఉండదు కదా. ఆలోచించు. ఇందుమతి స్వేచ్ఛను ఓదార్చే సమయంలో ఇంటి ముందు వాకిట్లోకి ఒక స్కూటీ వచ్చి ఆగింది. దిగి లోపలికొస్తున్న ప్రతిభ చేతులు జోడించి, మేడం నమస్కారమండి చెప్పింది ఇందుమతికి. ఏయ్ ప్రతిభ, ఎలా ఉన్నావు? ఏమైనావు ఈ మధ్య? చాలా రోజులైంది అడిగింది ఇందుమతి. బాగున్నాను మేడం. మీ ఆరోగ్యం ఎలా ఉంది? అడుగుతూనే అక్కడే ఉన్న స్వేచ్ఛ వైపు చూసింది ప్రతిభ. తను స్వేచ్ఛ, నీలాగే నాకు ఓల్డ్ స్టూడెంట్ ప్రతిభతో చెప్పింది ఇందుమతి. నైస్. నవ్వుతూ కరచాలనం కోసం చెయ్యి చాపింది స్వేచ్ఛ వైపు. ప్రతిభ చేయి అందుకోకుండా నమస్తే చెప్పి, వెళ్ళొస్తాను మేడం అంటూ లేచింది స్వేచ్ఛ. ఇందుమతి సరేనని తలూపగానే ఆమె వెళ్ళిపోయింది. కూర్చో ప్రతిభ చెప్పింది ఇందుమతి. వెళుతున్న స్వేచ్ఛ వైపే ఆరాగా చూస్తూ అడిగింది ప్రతిభ. ఆమె మాకన్నా సీనియరా, జూనియరా మేడం? ఏ సంవత్సరం? అయ్యో, అడగనేలేదు. నీకు మంచినీళ్ళివ్వనా ప్రతిభ? వద్దు మేడం అంది. అయితే ఆగు, నేను తాగి వస్తాను లేవబోయింది ఇందుమతి. మీరు కూర్చోండి మేడం, నేను తెస్తాను. మేడం గారి ఇల్లు అలవాటే కనుక ప్రతిభ లేచి వెళ్ళి తెచ్చి ఇచ్చింది. ఇందుమతి తాగబోతూ, టేబుల్పై యాపిల్స్ ఉన్నాయి, తెచ్చుకోమ్మా చెప్పింది. ప్రతిభ వెళ్ళి ఒక యాపిల్ కడిగి చాకుతో కట్ చేయబోతుంటే, నాకొద్దు ప్రతిభ, నువ్వు తిను అందామె. ప్రతిభ చాకు పక్కన పెట్టేసి కూర్చుని కొరుక్కు తింటూ మళ్ళీ అడిగింది. చెప్పండి మేడం, స్వేచ్ఛ ఓల్డ్ స్టూడెంట్ అన్నారు. ఏ బ్యాచ్ తనది? ఆమె మంచినీళ్లు తాగి గ్లాస్ పక్కన పెట్టబోతుండగా మొబైల్ మోగింది. తీసి మాట్లాడసాగింది ఇందుమతి. బాలు, ఎలా ఉన్నావు? ఎవరు చెప్పారు? సంజయ్ అప్పుడే చెప్పేశాడా? పర్వాలేదు. వేసుకుంటున్నాను. అన్నీ ఉన్నాయి. అలాగే, అవసరమైతే చెప్తానుగా. వాడికి కంగారు ఎక్కువ బాలు. అలాగే, సరే ఉంటాను. మొబైల్ ఆపేసి పక్కన పెట్టేసింది. ఏంటి మేడం, మీకు ఆరోగ్యం బాగాలేదా? యాపిల్ తినడం ఆపేసి అడిగింది ప్రతిభ. ఈ మధ్య వెన్ను నొప్పి వస్తుందమ్మా. నీకు తెలుసుగా, సంజయ్ సింగపూర్లో ఉన్నాడని. ఉదయం నాతో మాట్లాడుతూ నీరసంగా ఉన్నట్టున్నావు, ఏంటమ్మా అని అడిగాడు. వెన్ను నొప్పిగా ఉంటుంది, ట్యాబ్లెట్స్ వాడుతున్నానని చెప్పాను. ఇదిగో వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమన్నాడట. ఇప్పుడు మాట్లాడిన కుర్రాడు సంజయ్కి క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్ కూడాను. నా యోగక్షేమాలు చూస్తూ ఉండమని అతనికి చెబుతూ ఉంటాడు. అతనిది ఈ ఊరు కాకపోయినా జాబ్ చేసేది ఇక్కడే. తరచూ వచ్చి వెళుతూ ఉంటాడు నా దగ్గరకు చెప్పింది ఇందుమతి. అశ్రద్ధ చేయకండి మేడం, మా అమ్మ కూడా మీలాగానే. ఏది వచ్చినా అదే పోతుంది లెమ్మంటూ ముదిరే వరకు పట్టించుకోదు అంది ప్రతిభ. చిన్నగా నవ్వింది ఇందుమతి. ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు ప్రతిభ ఇందుమతికి శిష్యురాలు.
ఇప్పుడు బీటెక్ అయిపోయి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ప్రతిభకు మేడంపై గల గౌరవాభిమానాలతో ఇప్పటికీ ఆమె వద్దకు వస్తూ పోతూనే ఉంటుంది. ప్రతిభపై ఇందుమతికి కూడా ప్రత్యేక వాత్సల్యం ఉంది. అందుకే చదువైనా వారి అనుబంధం కొనసాగుతూనే ఉంది. మేడం ఇంట్లో ప్రతిభ ఆ ఇంటి ఆడపిల్లలా కలిసిపోయి తిరుగుతుంటుంది. మేడం, ఇంతకీ ఆ స్వేచ్ఛ ఎవరో చెప్పారు కాదు? మళ్ళీ అడిగింది ప్రతిభ. ఆమె ఎవరు ఏంటనేది ప్రస్తుతం రహస్యం. అవన్నీ నేను నీకు తర్వాత చెబుతాను నవ్వుతూ అంది ఇందుమతి. అరచేతిలో అద్దంలాగా ప్రపంచంలోని సమాచారం అంతా సెకన్లలో తెలిసిపోయే సాంకేతిక యుగంలో ఉన్నాం. ఇంకా రహస్యం ఎక్కడుంది మేడం? నిజమే, నీవన్నట్టు ప్రపంచంలోని సమాచారం అంతా సాంకేతిక సహాయంతో తెలుసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి అంతఃసంఘర్షణ ఏంటో ఎదుటివారికి అసలు తెలియకపోవడమే రహస్యం. స్క్రిప్టు స్క్రీన్ ప్లే లేని మనిషి మనుగడే మరో రహస్యం అంది ఇందుమతి. నిజమేనంటూ నవ్వింది ప్రతిభ. సరే, మీ అమ్మ నాన్నగారులు బాగున్నారా? వదిన యమున ఎలా ఉంది? అడిగింది ఇందుమతి. స్వేచ్ఛ గురించి చెప్పడం ఇష్టం లేకనే మేడం మెలికలు తిప్పి ఇలా మాట్లాడుతూ ఉన్నారా అనుకుంది ప్రతిభ. పైకి మాత్రం అమ్మా నాన్న వదిన అందరూ బాగున్నారు మేడం అని చెప్పింది. యమున మంచి టైలర్ కదా, నీవు నాకు లోగడ ఒకసారి తనతో బ్లౌజులు కుట్టించి తెచ్చావు కదూ అడిగింది ఇందుమతి. అవును మేడం, మా వదినకు టైలరింగ్ మీద మంచి పట్టుంది. లేడీస్ టైలరింగ్ షాప్ పెట్టాలని తన కోరిక. చాలా మోడల్స్ వచ్చు, కానీ టైం ఉండదు మేడం. నేను అన్నయ్య ఆఫీసులకు వెళ్తాం. అమ్మ నాన్నగారు పెద్దవారు. ఇంట్లో పనిని వదినే చూసుకోవాలి. మీకు మళ్ళీ కుట్టించుకురమ్మంటారా మేడం? వద్దులే గాని రోజు ఖాళీ సమయంలో యమున స్వేచ్ఛకు కాసేపు టైలరింగ్ నేర్పుతుందేమో అడుగుతావా? ప్రతిభ జవాబేమీ చెప్పకుండా ఆలోచనలో పడడం చూసి మళ్ళీ అడిగింది ఇందుమతి. యమునను నువ్వు అడుగుతావా, నన్ను అడగమంటావా? అడగటం గురించి కాదు మేడం, స్వేచ్ఛ ఉండేదెక్కడా? రోజు అంత దూరం నుండి మా ఇంటికి రాగలదా అని. కాలేజీలన్నీ మీ ఇంటి ముందుంటేనే మీరు చదివారా? నువ్వు పనిచేసే ఆఫీసు మీ ఇంటికి దగ్గరలోనే ఉందా? తన దూరం సంగతి నేను చూసుకుంటాను కదా. మేడం నవ్వుతూనే అడిగిన ఆమె ప్రశ్నలో వాడితనం ప్రతిభకు అర్థమైంది. సారీ మేడం, వదినని అడిగి మీకు కాల్ చేస్తాను. పొద్దుపోతుంది. ఆఫీసు నుండి ఇక్కడికి వచ్చేశాను. వెళ్ళి రానా మేడం? కూర్చున్నది లేస్తూ అంది ప్రతిభ. ఎంత శిష్యురాలైనా అంత నిష్ఠూరంగా తను అనకుండా ఉండాల్సింది అనుకున్న ఇందుమతి, వెళ్ళొచ్చులే ప్రతిభ, స్కూటీ ఉందిగా అన్నట్టు ఆ మధ్య మీ నాన్నగారు బజార్లో కనిపించారు. అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందండి అని చెప్పారు. ఖాయమైందా? నీవు ఈ శుభవార్తను చెప్పడానికే వచ్చావేమో అనుకున్నా. వాతావరణం తేలిక పడేలా నవ్వుతూ అడిగింది ఇందుమతి. నిజమే మేడం, అసలు అది చెప్పడానికే వచ్చాను. లేచిందల్లా మళ్ళీ కూర్చుంది ప్రతిభ. అవునా? కంగ్రాట్స్. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏం చేస్తాడట? ఎలా ఉన్నాడు ఏం చేస్తాడనేది తర్వాత సంగతి. అసలు ఏం కావాలని అడిగాడు అని అడగండి. సరే, ఏం కావాలని అడిగాడు? నేను డాక్టర్ సర్టిఫికెట్ చూపాలిట. క్యాస్ట్ కాదు, స్టడీ కాదు, డేట్ ఆఫ్ బర్త్ కూడా కాదు మేడం. మరి? అర్థం కాలేదామెకు. మీ ముందు సిగ్గు విడిచి చెప్తున్నాను మేడం, వర్జినిటీ. ఆగు, నిజమా? మీరేమన్నారు? అసహనంగా అడిగింది ఇందుమతి. ఆ రోజు యమున తనకు చెప్పిన దగ్గర నుంచి అతన్ని పార్కుకు రమ్మని చెప్పి దులిపేసిన వరకు అన్నీ వివరంగా చెప్పింది ప్రతిభ. వినగానే మాట్లాడలేకపోయిందామె. కొద్ది క్షణాల తర్వాత తేరుకుంటూ తెరలు తెరలుగా నవ్వసాగింది ఇందుమతి. నవ్వు మధ్యలోనే అడిగింది, పిల్లలంటే నాకిష్టం, నువ్వు కూడా పరీక్ష చేయించుకోమని అడిగావా? అల్లరి పిల్ల. ఇంకా అతను అక్కడున్నాడా? వెనక్కి చూడక ఉడాయించాడా? అసలు నేను అడిగిన దానికి అర్థం అతనికి వెలగలేదో, వెలగనట్టు నటించాడో, అర్థమై ఆమోదించాడో నాకు మాత్రం అర్థం కాలేదు మేడం. ఇంకా నవ్వుతూనే ఉంది ఇందుమతి. ఏ ఉద్దేశంతో నేను వచ్చేటప్పుడు మళ్ళీ తొందరలోనే కలుసుకుందామన్నాడో తెలియడం లేదు చెప్పింది ప్రతిభ. నీకంటే గట్టికుళ్ళా ఉన్నాడు. ఇందుమతి ఇంకా ఏదో అనబోయేంతలో ప్రతిభ మొబైల్ మోగింది. తీసి చూస్తూ, వదినా చెప్పు అడిగింది. ఎక్కడున్నావు? పొద్దుపోతుందిగా. అత్తయ్య గారు కంగారు పడుతున్నారు నువ్వింకా రాలేదని అంటోంది యమున. ఇందుమతి మేడం గారి దగ్గరకు వెళ్ళి వస్తానని చెప్పాను కదా, వచ్చేస్తున్నాను చెప్పి ఆఫ్ చేసింది ప్రతిభ. మరి వెళ్ళిరానా మేడం? అసలే లేట్ అయితే కంగారు. దానికి తోడు ఇదిగో
మొన్న వచ్చి వెళ్ళిన వాళ్ళు రేపిన అనుమానాలొకటి. సరేనమ్మా, నేను చెప్పింది యమునని అడుగు, వీలైనప్పుడు వస్తూ ఉండు అంది ఇందుమతి. అలాగే మేడం. పక్కన పెట్టిన హెల్మెట్ను తీసుకుని వెళ్ళి స్కూటీ స్టాండ్ తీసి రివ్వుమని దూసుకు వెళుతున్న ప్రతిభను చూస్తూ ఉండిపోయింది ఇందుమతి. ఆఫీస్ వర్క్ ఏదైనా ఉంటే సిస్టంలో కాసేపు చూసుకుని భోజనం చేసి రాత్రిపూట డాబా పైకి వెళ్ళి కాసేపు వాకింగ్ చేయడం ప్రతిభకు అలవాటు. అలాగే పైకి వెళ్ళింది భోజనం చేసి. వెన్నెల తెల్లగా చల్లగా పాలకడలిలాగా కనిపించినంత మేర పరుచుకుని హాయి గొలుపుతోంది. డాబా మీద నెమ్మదిగా పచార్లు చేస్తున్న ప్రతిభ కింది నుండి పైకి పాకి వచ్చిన దొంతర మల్లెతీగ డాబా పిట్టగోడ నిండా విచ్చలవిడిగా అల్లుకుపోయింది. ఆకులతో పోటీ పడుతూ చెట్టు నిండుగా పూసిన మల్లెలు విడీ విడకుండా మత్తైన అరనవ్వులతో యవ్వనాన్ని రెచ్చగొడుతున్నాయి. రోజూ యమున వాటిని కోసి మాలకట్టి తను కొన్ని పెట్టుకుని ప్రతిభ జడలోనూ కొంత మాలను పెడుతూ ఉండేది. వదినకు ఈరోజు పని వల్ల తీరిక లేదనుకుంటాను. పూలన్నీ ఉండిపోయాయి. వాటిని చూస్తూ అనుకుంది ప్రతిభ. మరో 2 అడుగులు ముందుకేసింది. మరో పక్కన గోడ కానించి డాబా పై వరకు పాకించిన సన్నజాజి తీగ కూడా నిండుగా గుబురుగా అల్లుకుని విరగబూసి విడిన జాజులు నాజూగ్గా నవ్వుతున్నాయి. మరో 2 అడుగులు ముందుకేసింది. మూడవ వైపున 2 గోడలు కలిసిన మూలలో పెద్ద కుండీల్లో పెట్టిన మరువం దవనం పచ్చగా ఒత్తుగా పెరిగి గుట్టుగా గుబాళిస్తున్నాయి. అటుపక్కన పక్కింటి వాళ్ల పున్నాగ చెట్టు అంతెత్తున ఎదిగి ఉండుండి ఒకసారి గాలిమాటున దాగి చిలిపిగా పూలను ఇటు విసురుతోంది. మొత్తంగా మత్తు గొలుపుతున్న సుపరిమళాలు ప్రతిభ అణువణువును ఆవరించి గుండె నిండిపోయి ఉక్కిరి బిక్కిరిగా చేస్తున్నాయి. మోమునలా పైకెత్తి చూసింది. నింగి నిన్న నెలరేడులో స్పష్టాస్పష్టంగా కనుపాపల్లో సాక్షాత్కరించి చిరునవ్వులు రువ్వుతోంది. ఉలిక్కి పడింది ప్రతిభ. ఆ రూపాన్ని నా మనసులో నుండి బయటికి నెట్టేస్తుంటే మళ్ళీ అక్కడి నుండి కనిపిస్తూ ఇలా కవ్విస్తుందేంటి అనుకుని తల తిప్పేసుకుంది. కొన్ని క్షణాల తర్వాత మబ్బు తెరలతో మసకేసి ఉంటుందిలే అనుకుని ఆగలేక మళ్ళీ అటుకేసి చూసింది. ఈసారి మరింత ప్రకాశవంతమైన రూపంతో సంధిస్తున్న ఆ చిలిపి నవ్వుల శర పరంపరలు ఆకాశంలోని నెలవంక నుంచి ప్రసరిస్తూ వచ్చి ఇక్కడున్న ఆమె ఎదలోతుల్లోకి దూసుకుపోతున్నాయి. వద్దు వద్దు వీల్లేదంటున్నానుగా, వినిపించుకోనిదెవరు? ఆ రూపమా లేక నా మనసా? నాలో ఎందుకీ ద్వైద్విభావాలు? పిచ్చి గంతులేయొద్దని మదిని ఎన్నిసార్లు కట్టడి చేసినా వినదే. దాని దారి దానిదే. అయినా మనసు మీద మాట ఎప్పుడు మాత్రం నెగ్గింది కనుక, నెగ్గించుకుని సుఖపడిన వాళ్ళెవరున్నారు గనుక మదిలో సందడించే భావోద్వేగాలను అధరాలు అదిమిపెట్టినా ఊహలసలు ఊరుకోవు. ఉసిగొలుపుతూ ఊరేగిస్తూనే ఉంటాయి. ప్రతిభకు అసంకల్పితంగానే పాత పాటల ఆల్బంలో విన్న ఒక పాట అలవోకగా పెదవులపై తారాట్లాడింది. ఒకే ఒక్కసారి యగాదిగా చూసి లెక్కలేనన్ని ఊహలలో చిక్కుకుంది. ప్రేయసి ప్రేయసి ఆమె అధరాలు ఆలపిస్తూనే ఉన్నాయి. వీక్షణాలు వినువీధికెగసాయి. అదే రూపాన్ని పదే పదే చూడాలని పిచ్చి ఆశ ఆరాటం. ప్రతిభ తనని తాను నిలవరించుకుంటూ ప్రశ్నించుకుంది. వాళ్ళడిగిన దానికి ఎంతో రోషపడ్డానే, మళ్ళీ ఈ ఊహలేంటి? రాజీ పడుతున్నానా? కాదు. మరి ఏమో, అతనలా అడిగి ఉండడు. ఇది పెద్దవాళ్ల పనని మొన్నటి అతని మాటలు వింటే ఆమె అంతరాంతరాల్లో నుంచి సన్నగా వెక్కిరింపు నవ్వేదో వినిపించినట్టు భ్రమ. ఆకర్షణకు ఆత్మాభిమానానికి ఏదో గొడవ మొదలైనట్టుంది. నిట్టూర్పు ఆపుకుంటూ క్రిందికి దిగింది ప్రతిభ. భాస్కరా, భోజనానికి రా. గది దగ్గరకు వచ్చి పడుకున్న కొడుకుని పిలిచింది పరిపూర్ణ. నాకొద్దమ్మా, ఆకలి లేదు. తల తిప్పి చూడకుండానే జవాబిచ్చాడు భాస్కర్. నువ్వు మధ్యాహ్నం కూడా తినలేదు, ఆకలెందుకుండదు? రా నాన్నా. దగ్గరకొచ్చి కొడుకు చెయ్యి పట్టుకుందామే. వద్దన్నానుగా, నన్ను విసిగించొద్దమ్మా. అందరూ భోజనానికి కూర్చున్నారు, తినకుండా నీకోసమే చూస్తున్నారు. ఆ మాట వినగానే చటుక్కున లేచి కూర్చున్నాడు. అమ్మా, నన్నిలా బ్లాక్మెయిల్ చెయ్యొద్దని వాళ్లకు చెప్పు. ఆవేశంగా అరిచాడు భాస్కర్. అతని అరుపులు విని భోజనానికి కూర్చున్న తండ్రి, తాత, చెల్లెలు లేచి గది ముందుకొచ్చి నిలబడ్డారు. అదేం కాదుగాని రా నాన్నా. చూడు, వాళ్ళు కంచాల ముందు నుంచి లేచిపోయొచ్చారు బతిమాలుతుంది పరిపూర్ణ.
మరేం పర్వాలేదులే ఒక పూటకు. నేను రోజంతా తినకపోయినా చచ్చిపోలేదు కదా. చిరాగ్గా అనేసి మళ్ళీ అటు తిరిగి పడుకున్నాడు. ఎందుకురా అలాంటి మాటలు? వినలేనట్టుగా అంటోంది పరిపూర్ణ. ఇంతకు అసలు నీ ఉద్దేశమేంట్రా? గుమ్మం దగ్గరే నిలబడి వింటున్న తండ్రి అర్జున్రావు అసహనంగా అడిగాడు. విని కూడా మాట్లాడలేదు భాస్కర్. తాత రామస్వామి అందుకున్నాడు. ఏముంది, మొన్న నేను ఆ పిల్ల తండ్రికి ఫోన్ చేశాననిరా వీడి రుసరుసలు అన్నాడు. మీరలా అడగొచ్చిన వాళ్లను? చివ్వున తల తిప్పి అడిగాడు భాస్కర్. వాళ్ళు సరేనంటే ముందుకొస్తే మనకు అనుమానం ఉండేది కాదుగా, వద్దులే అనేవాళ్లం. వాళ్లకా జంకుదేనికో అన్నాడు రామస్వామి. గభాల్న లేచి కూర్చున్నాడు భాస్కర్. అదిగో అదే వద్దని చెబుతున్నాను. అలా అడగడం ఆ అమ్మాయిని అవమానించినట్టు కాదా? వాళ్లకది ఎంత అవమానం? ఇలాంటి రుజువులను మీరెంతమందిని అడుగుతారు? తాతగారి వైపు చూస్తూ కోపంగా అడిగాడు భాస్కర్. సరే, పెద్ద అయినా నీ మంచి కోరి ఏదో అలా అన్నారనుకో, దానికి ఇంతటి రాద్ధాంతం అవసరమా? తాత మనవళ్ల మధ్య యుద్ధం పెరిగేలా ఉందనే భయంతో కొడుక్కి సర్ది చెప్పాలని ప్రయత్నించాడు అర్జున్రావు. పెద్ద ఆయన మనకు మన ఇంటి వరకే, ఊళ్ళో వాళ్ళందరికీ కాదు. అయినా తన మన భేదం చూపకపోవడమే పెద్దరికమంటే విసురుగా అన్నాడు భాస్కర్. రామస్వామికి బాగా ఆగ్రహం వచ్చింది, అవమానంగా కూడా తోచింది. నీ మంచి కోరడం పెద్దవాడిగా నా బాధ్యత అనుకున్నాను. నువ్వింత పెద్దవాడివైపోయావనుకోలేదు. ఒక పక్క మీ అన్న పెదనాన్న కొడుకు, అదే రాజుగాడి పెళ్ళాం ఎట్టాంటిదో ఎప్పుడురా తెలిసింది? పెళ్ళయ్యాకేగా అరిచాడు రామస్వామి. జరిగిపోయిందెందుకు? ఊరుకో నాన్నా. అర్జున్రావు తండ్రిని వారించాడు. నువ్వాగరా, వీడికి తెలియనివ్వు. రాజుగాడి పెళ్ళం ఎవన్నో ప్రేమించి ఆడితో చెడతిరుగుడు తిరిగి ఆ తిరుగుళ్లలోనే ఒళ్ళుపై తెలియకుండా నడమంత్రపు పోజుల్లో ఎన్ని ఫోటోలు తీసుకున్నారు? అంతటితో ఆగారా? మా పోజులు చూడండహో అని వాట్సాపుల్లోనూ ఫేస్బుక్కుల్లోనూ పెట్టి చాటింపేసుకున్నారు. చివరికేమైందిరా? అయిందిలే నాన్నా, వదిలేయి. అర్జున్రావు అడ్డొచ్చాడు. ఏమిట్రా వదిలేసేది? ఆ పిల్ల వదిలేసిందిలే. ఆ ఫోటోలు చూసినోళ్ళు వదిలేశారా? పెళ్ళికొచ్చినోళ్ళు రానోళ్ళు ఫోటోలను చూసినోళ్ళంతా ఆడేమయ్యాడు, నువ్వు చేసుకున్నావు అని రాజుగాడిని అడుగుతుంటే ఆడెంతగా సిగ్గుపడి చచ్చాడో మీకు తెల్వదా? తెలుసులే, పద నాన్న. ఆయన్ని పట్టుకుని అవతలకు నడిపించబోయాడు అర్జున్రావు. ఓ చేత్తో కొడుకును పక్కకు తోసేసి మళ్లీ మొదలుపెట్టాడు రామస్వామి. ఆ ఫోటోలన్నీ వీడి కంటపడి వాటిల్లో వాళ్ల ముద్దులు కావలింతల సీన్లన్నీ చూసి వీడు జీర్ణించుకోలేక, అబ్బబ్బా మామయ్య గారు, దయచేసి మీరు అవతలకు పదండి అసహనంగా అంది పరిపూర్ణ. నాన్నా, నువ్వు చెప్పినవన్నీ నిజాలే, కానీ అవతలి వాళ్ళకి ఇవన్నీ తెలియవు కదా, అవమానంగా అనుకుంటారనే వీడంటున్నాడు. మీరిద్దరూ రైటేలే, పదండి. అర్జున్రావు బలవంతంగా తండ్రిని అవతలకు తీసుకువెళ్లాడు. అయినా పెద్ద ఆయన ఆగడం లేదు, ఇంకా అరుస్తూనే ఉన్నాడు. ఉద్యోగాలంటూ ఆడమగ అందరూ అర్ధరాత్రి దాకా బయటుండడం, నాగరికత పేరున రాసుకు పూసుకు తిరగడం, అదేవంటే ఫ్రెండ్షిప్, నాగరికత లాంటి రంగురంగుల పేర్లు చెప్పడం. వింటున్న భాస్కర్ లోపల నుండి రివ్వున దూసుకొచ్చాడు. ఆ మాటలే వద్దని చెబుతున్నాను. ఇంటి చాకరీ చేస్తూ పిల్లల పెంపకాన్ని చూస్తూ ఆఫీసు పనులు కూడా నెత్తినేసుకుని మగాడి కంటే ఎక్కువగా శ్రమ పడుతున్న ఆడవాళ్ల కష్టం మాత్రం నీకు కనిపించదు. ఎక్కడో ఎవరో ఒకరు ఏదో చేస్తే అందరికీ అదే ముద్ర వేస్తారా? ఇదిగో మనకి ఉందో ఆడపిల్ల, ఇది కూడా కాలేజీలకని కంప్యూటర్లకని బయట తిరగడం లేదా? రేపెవరైనా దీన్ని కూడా మీలాగే అంటే మనకెలా ఉంటుంది? అప్పటి వరకు మౌనంగా ఉంటున్న దీక్షిత భాస్కర్ వాక్ప్రవాహానికి అడ్డొచ్చింది. మధ్యలో నన్నంటావెందుకు? అన్నమీద గయ్యమని లేచింది. నోర్ముయ్, ఊళ్ళో వాళ్ళు కూడా నీలాంటి వాళ్లేనని చెబుతున్నాను. చెల్లెల్ని కసిరాడు భాస్కర్. దీక్ష, నువ్వాగు అరిచింది పరిపూర్ణ. అర్జున్రావు భార్య వైపు చూశాడు. గ్రహించిన ఆమె కొడుకు దగ్గరగా వెళ్ళింది. లాలనగా అతని నడుము చుట్టూ చెయ్యేసి నడిపిస్తూ, నాన్నా, నా మాట వినరా, నువ్విట్రా అంటూ అతన్ని గదిలో నుంచి తీసుకెళ్ళింది. ఆ రాత్రి బ్రతిమాలుతూ తండ్రికి అర్జున్రావు, కొడుక్కి పరిపూర్ణ అన్నం తినిపించారు. దీక్షిత బుంగమూతు పెట్టుకుని ఏదో తిని వెళ్ళిపోయింది. ఆకలితో ఆలోచనలతో అన్యమనస్కంగా జాగారం చేసిన వాళ్ళు మాత్రం అర్జున్రావు, పరిపూర్ణలు. భాస్కర్ ఎన్నిసార్లు కాల్ చేసినా అవతల రింగ్ అవుతూనే ఉంది, కానీ తీయలేదు. విసుగ్గా మొబైల్ను పక్కన పడేసి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏంటసలు తన ఉద్దేశం? పెళ్లి చూపుల్లో తర్వాత మాట్లాడినప్పుడు
ఆమె కళ్ళల్లో కనిపించిన మెరుపు, మాటల్లో వ్యక్తమైన ఇష్టం ఆమె అనుకూలతను తెలిపాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైటో ఇంకేమో కానీ ఆమె కావాలి అని గుండెల్లో గొడవ. కేవలం తాతయ్య మాటలు విని నా ప్రోద్బలంతో ఆయనలా అడిగారనే అపోహలో ఉంది. పార్కులో తను చెప్పేంతవరకు తాతయ్యలా అడిగారనే సంగతి తనకు తెలియదు. ఆ మాట చెప్పి ఆయన్ని తేలికపరచలేక పెద్దవాళ్ల మాటలు అన్నట్టుగా తను తేల్చేశాడా రోజు. అయినా ఆమెకు నమ్మకం కలగడం లేదు. అనాలోచితంగా అనేసే మాటలెంతగా అవతలి వాళ్లను కలవరపెడతాయో, విముఖులని చేస్తాయో అర్థమైంది. ఆమెని ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు. కేవలం ఒక్క మాటతో తన దృష్టిలో ఎంత తేలికైపోయాను. విసుగ్గా నుదుటిపై రుద్దుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు భాస్కర్. ఆదివారం నాడు అందరికీ సెలవే కనుక భోజనం చేసి సిటీలోనే ఉన్న ప్రతిభ వాళ్ళింటికి బయలుదేరింది ఇందుమతి. లోగడ ఒకసారి వాళ్ళ అన్నయ్య పెళ్లికి, మరోసారి వాళ్ళ నాన్నగారి షష్ఠపూర్తి వేడుకకు వెళ్ళి రావడం వలన వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసు. ఆటో మాట్లాడుకుని బయలుదేరింది. ఆటో దిగి గేటు దాటి లోపలికి వెళ్లిన ఇందుమతికి వరండాలోనే కూర్చుని ఉన్న ప్రతిభ వాళ్ళ నాన్నగారు పేపర్ చదువుతూ కనిపించారు. నమస్కారం అండి అంటున్న ఇందుమతి మాటతో తలెత్తి చూసిన సంజీవయ్య కుర్చీలో నుంచి లేచాడు. నమస్కారమమ్మా, రండి రండి. ప్రభా, మేడం గారు వచ్చారు అంటూ లోపలికి చూస్తూ కూతుర్ని పిలిచాడు. ప్రతిభతో పాటు యమున కూడా బయటకొచ్చింది. నమస్కారం మేడం, రండి అంటూ లోపలికి తీసుకువెళ్లారు. ఇందుమతి లోపలికి వెళ్ళి సుమిత్రమ్మను కూడా పలకరించాక ఆమెను ప్రతిభ గదిలోనికి తీసుకువెళ్లారు. యమున కూడా మాట్లాడుతూ అక్కడే కూర్చుంది. ఆదివారం వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? నవ్వుతూ అడిగింది ఇందుమతి. అదేం లేదు మేడం, మా నాన్నగారు దినపత్రికలో అక్షరాలు ఎన్ని ఉన్నాయో ఉదయం లెక్క పెట్టుకుంటారు. మళ్ళీ సాయంత్రం అన్నీ అలాగే ఉన్నాయా, ఏవైనా జారి పడిపోయాయా అని మళ్ళీ సరిచూసుకుంటారు. ఇంకా మా అమ్మ సదా పూజ కోసం చేసే లక్షవత్తుల దీక్షలో ఉంటుంది. అన్నయ్య ఎంఆర్ఓ ఆఫీసులో ఆరై కదా, అప్డేట్స్తో బిజీ. ఇంకా మిగిలింది నేను, మా వదిన. మేము కనిపించే వాళ్లను, వినిపించే వాళ్లను, కనిపించక వినిపించని వాళ్లను కూడా తలచి తలపోసుకుంటూ కించి తాడిపోసుకుంటూ ఉంటాం. గలగల చెబుతున్న ప్రతిభ మాటలకు నవ్వింది ఇందుమతి. మేడం, భోజనం చేతురుగాని రండి పిలిచింది యమున. భోజనం చేసే బయలుదేరానమ్మా చెప్పింది ఇందుమతి. లోపలికి వెళ్ళి గ్లాసు నిండా చల్లని మజ్జిగ తెచ్చి ఇచ్చింది యమున. ఆమె అవి తాగబోతూ ఉండగా గదిలోనికి రాజేంద్ర వచ్చాడు. మేడం, నమస్కారమండి నవ్వుతూ చేతులు జోడించాడు. రండి బాబు, కూర్చోండి. ఈరోజు నేను మీతో కూడా మాట్లాడవలసిన పని ఉండి వచ్చాను గ్లాస్ కింద పెడుతూ చెప్పింది ఇందుమతి. నాతోనా మేడం? ఆశ్చర్యంగా అంటూ నవ్వుతూ చెల్లెలి వైపు చూశాడు. మేడం కూర్చున్న పడక కుర్చీకి ఎదురుగా చెల్లెలు పక్కనే మంచం మీద కూర్చున్నాడు రాజేంద్ర. యమున ఇందుమతి పక్కన కుర్చీలో కూర్చుంది. చూడండి రాజేంద్ర, మిమ్మల్ని తక్కువసార్లు చూసిన ప్రతిభ చెప్పే మాటల్లో మీ నైజం కొంతవరకు అర్థం చేసుకున్నాను. ఆ ధైర్యంతోనే నవ్వుతూ ఆగింది ఇందుమతి. అయ్యో, సందేహించకండి మేడం, మీ దగ్గర నేను మా ప్రతిభలా చదువుకోకపోయినా మీరంటే మా ఇంట్లో అందరికీ గౌరవాభిమానాలున్నాయి. ఏంటో చెప్పండి అన్నాడు. బహుశా ప్రతిభ చెప్పే ఉంటుంది. యమున మంచి టైలర్ కదా, స్వేచ్ఛకు కొన్నాళ్లు టైలరింగ్ నేర్పుతుందేమోనని అడగమని చెప్పాను. చెప్పింది మేడం అంది యమున. అర్థం కానట్టు భార్య వైపు చూశాడు రాజేంద్ర. ఈయన గారు కాస్త బిజీగా తిరగడం వల్ల ఈయనకు చెప్పలేదు. ఈరోజు వీరికి చెప్పి తర్వాత మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. అనుకోకుండా మీరే వచ్చారు సంజాయిషీగా చెప్పింది యమున. పర్వాలేదమ్మా, ఆదివారం కదా, ఇంట్లో అందరూ ఉంటారు, అందర్నీ చూసినట్టు కూడా ఉంటుందని నేనే వచ్చాను నవ్వుతూ అంది ఇందుమతి. చెప్పండి మేడం, నేనేం చేయగలను అడిగాడు రాజేంద్ర. విషయాన్ని ముందు మీకు విపులంగా చెప్పి మీ సహకారం కోరదామని వచ్చాను. తప్పకుండా మేడం, ఏంటో చెప్పండి చిరునవ్వుతో అడిగాడు రాజేంద్ర. ఒకసారి ప్రతిభ యమునల వైపు కూడా చూసింది ఇందుమతి. వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెప్పసాగిందామె. మా ఇంట్లో కాంతమ్మనే ఆవిడ 6 ఏళ్లుగా పనిచేస్తుంది. భర్త లేడు, 2 కొడుకులు. పెద్ద కొడుకు తాపీ పనులకు వెళ్తాడట. అతనికి పెళ్ళయి ఒక పాప ఉంది. 2వ కానుపుకి భార్య పుట్టింటికి వెళ్ళిందట. ఇలా ఉంటే కాంతమ్మ చిన్న కొడుకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు ముందు రోజు చీటీ రాసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. చీటీలో నేను చదవలేకపోతున్నాను, పరీక్షల్లో తప్పితే
అన్నయ్య చంపేస్తాడనే భయంతో ఇల్లు వదిలి పారిపోతున్నానని రాసిపెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినవాడు 9 ఏళ్లుగా ఆచూకీ దొరకలేదట. ఇందుమతి చెబుతోంది. మిగతా ముగ్గురు వింటున్నారు. చివరికి మొన్న ఈ మధ్యనే ఇంటికి తిరిగొచ్చాడు. కాదు, తిరిగి వచ్చింది అననా? ఆగింది ఇందుమతి. వింటున్న ప్రతిభకు ఆ రోజు మేడం గారి ఇంట్లో తను చూసిన స్వేచ్ఛ రూపానికి, మేడం చెప్పిన విషయానికి ఇప్పుడు లింక్ కుదిరినట్టనిపించింది. ఆ రోజు మేడం ఎందుకు విషయాన్ని దాటవేశారో ఇప్పుడు అర్థమైనట్టుగా తల పంకించింది. ఏ భావాన్ని వ్యక్తపరచకుండా వింటూనే ఉన్నాడు రాజేంద్ర. వెళ్ళినవాడు తిరిగొచ్చిందేంటి అంటే ట్రాన్స్జెండర్గానా? ఆశ్చర్యంగా గభాల్న అడిగేసింది యమున. రాజేంద్ర భార్య వైపు చెప్పేది వినమన్నట్టు చూశాడు. యమున సర్దుకుంది. ఇందుమతి చిన్నగా తల పంకించి మళ్ళీ చెప్పసాగింది. అవును అవును, ఒకసారి కాంతమ్మకు జ్వరమని పనికి రాకపోతే చూసి వద్దామని నేను వాళ్ళింటికి వెళ్ళాను. తాళం పెట్టిన ఇంటి ముందు ఉండి లేనట్టున్న చెట్టు నీడలో కాంతమ్మ కూర్చుని ఉంది. ఆమె పక్కనే నులక మంచం మీద నిండుగా దుప్పటిని కప్పుకుని అమ్మాయిగా మారిన ఆమె చిన్న కొడుకే పడుకున్నదని ఆ తర్వాత శాంతమ్మ చెప్పింది. ముగ్గురు మాట్లాడకుండా విన్నారు. తర్వాత ఒకరోజు కాంతమ్మ నా దగ్గర కూర్చుని వెళ్ళబోసుకున్న వ్యధ ఏంటంటే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన చిన్న కొడుకు అక్కడక్కడా తిరిగి తన కోరిక ప్రకారమే ట్రాన్స్జెండర్ అయ్యి స్వేచ్ఛ అనే పేరుతో ముంబైలో కొన్నాళ్లు గడిపి ఇన్నేళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడట. అదేలే, అమ్మాయిగా ఇంటికి తిరిగొచ్చింది. పెద్ద కొడుకు నాగరాజు అమ్మాయిలాగా మారిన తమ్ముడిని ఇంట్లో వద్దని ఎటైనా పొమ్మని రోజూ గొడవేనట. ఇది నీకే కాదు, నా ఇల్లు కూడా, నేనిక్కడే ఉంటాను అని స్వేచ్ఛ వాదనట. ఇద్దరిలో ఎవరికీ చెప్పలేక కాంతమ్మ సతమతమవుతోంది. తల్లి కదా పాపం అంది యమున. వింటూనే ఆలోచిస్తున్నాడు రాజేంద్ర. వాడి రాతట్ట ఏడ్చింది. ఇన్నేళ్లకు తిరిగొచ్చాడు, ఎక్కడికి పోతాడు, ఉండని అని కాంతమ్మ పెద్దోడిని బతిమిలాడితే, ఆడింట్లో ఉంటే ఊళ్ళోనూ నా పెళ్ళాం ముందు నాకు తలవంపులుగా ఉంటుంది. రేపు నా పిల్లల్ని కొజ్జా వాళ్ళ పిల్లలని ఎక్కిరిస్తారు. ఇంట్లో వద్దు, నువ్వు వాడికి తిండి పెట్టొద్దు అని పెద్ద కొడుకు తల్లితో పోట్లాటట. నేను వాడిని పొమ్మని చెప్పలేనని తల్లి అంటే, వాడితో పాటు నువ్వు బయటకు పో, నా పెళ్ళాం వచ్చేసరికి ఇంట్లో ఉండొద్దు అంటూ వాళ్ళిద్దరినీ బయటకు నెట్టి ఇంటికి తాళం వేసి పోయాడట. అందుకని ఆ రోజు నేను వెళ్ళేసరికి వాళ్ళు బయట వాకిట్లో పడి ఉన్నారు. తల్లి అసహాయత, అన్న వేధింపు, బయట చెట్టు కిందనే పడి ఉంటే వీధిలో వచ్చేపోయే వాళ్ల చూపులను తట్టుకోలేని ఆ స్వేచ్ఛ ఒకరోజు అర్ధరాత్రి ఆ చెట్టుకి ఊరి పెట్టుకుంటుంటే, అయ్యో అరే! యమున, ప్రతిభ ఒకేసారన్నారు. రాజేంద్ర ఏదో చెప్పబోయి మళ్ళీ ఆగిపోయి వింటున్నాడు. కృంగిపోయి ఏడుస్తున్న స్వేచ్ఛ ఎప్పుడు ఏం చేసుకుంటుందోనని తల్లి భయంతో కాపలా కాసుకుంటూనే ఉంటుందట. ఏడుస్తూ అడ్డుపడి, నీతో పాటు నాకు ఉరిపెట్టు, ఇద్దరం ఒకేసారి పోదామని ఏడుస్తూ అడ్డుపడిందట. ఇందుమతి చెప్పడం ఆపి కుర్చీకి అటూ ఇటూ చూసింది. గ్రహించిన యమున లేచి ఆమెకు మంచినీళ్ల బాటలు అందిస్తూ, పోనీ తల్లిని తీసుకుని ఎటైనా వెళ్ళొచ్చు కదా మేడం ఆ స్వేచ్ఛ అంది. నిజమే యమున, నేను ఆ మాటే అన్నా, ఇంకా విను అందామె. మంచినీళ్లు తాగి బాటిల్ని కింద పెట్టిన ఇందుమతి, కాంతమ్మ బాధ చూడలేక స్వేచ్ఛను ఒకసారి నా దగ్గరకు పంపమని చెప్పాను. ఒక సాయంత్రం తను మా ఇంటికొచ్చింది. స్వేచ్ఛను మీ ఓల్డ్ స్టూడెంట్గా నాకు పరిచయం చేశారు, ఆ రోజేనా మేడం అడిగింది ప్రతిభ. అవును, నీ రాకతో ఆ రోజు మా మాటలు ఆగిపోయాయి. మళ్ళీ ఆ మరుసటి రోజు, ఆ తర్వాత 2 రోజులు కూడా స్వేచ్ఛ వస్తూనే ఉంది. తను పూర్తిగా తన గురించి నాకు చెప్పిందంతా విన్నాక ఎలాగైనా ఆమెకు నా చేతనైనంత సహకరించి తన కాళ్ల మీద తను నిలబడే గౌరవప్రదమైన జీవనోపాధి ఏదైనా చూపించాలనుకున్నా. అందుకే ఆ ప్రయత్నంలో మీతో నాకున్న చనువు కొద్దీ మీ సహాయాన్ని కూడా నేను కోరుతున్నాను అంది ఇందుమతి. ఇంతకీ స్వేచ్ఛ ఏం చెప్పింది మేడం ఆసక్తిగా అడిగింది యమున. మిగతా వాళ్ళు అడగకపోయినా వాళ్లకు తెలుసుకోవాలనే ఉంది. విషయమంతా స్పష్టంగా వీళ్లకు కూడా వివరిస్తేనే ఏం చేయాలనే దానికి ఒక ఆలోచన, రూపం ఏర్పడతాయనుకున్న ఇందుమతి తనకు స్వేచ్ఛ చెప్పిందంతా యథాతథంగా గుర్తు చేసుకోసాగింది. వ్రాయని ప్రేమలేఖ, శ్రీమతి విజయ శ్రీముఖి గారి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.